హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు డెస్టినీ కమ్యూనికేషన్స్ వీక్లీ రౌండప్. న్యాయస్థాన అభిప్రాయం, చట్టసభల అధికారం మధ్య దేనికి ప్రాధాన్యం ఇవ్వాలి? ప్రధాన ఎన్నికల కమిషనర్ మరియు ఇతర ఎన్నికల కమిషనర్లు నియమం, సర్వీస్ నిబంధనల మరియు పదవీకాల చట్టం 2023 ప్రకారం చేపట్టిన ప్రధాన ఎన్నికల కమిషన్ సిఈసి ఎలక్షన్ కమిషనర్లు ఈసీ నియామకాలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను శాసన నిర్మాణంలో న్యాయస్థాన అభిప్రాయం, చట్టసభల అధికారం మధ్య దేనికి ప్రాధాన్యం ఇవ్వాలి, ఎవరు సుప్రీం వంటి కీలకమైన ప్రశ్నలు లేవనెత్తుతున్నాయని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. అగ్నికి ఆహుతవుతున్న లాస్ ఏంజల్స్. అమెరికాలో కాలిఫోర్నియాలో గల లాస్ ఏంజల్స్ నగరాన్ని కార్చిచ్చు చుట్టుముట్టింది. అనేక అడవుల్లో వ్యాప్తించి మంటలు నివాస ప్రాంతాలకు ఆక్రమించున్నాయి. ఈ మంటలు హాలీవుడ్ హిల్స్ చేరాయి. ప్రపంచంలో అనేక పెద్ద ప్రొడక్షన్ హౌసులు, స్టూడియోలు ఈ కొండలపైనే ఉన్నాయి. చాలా మంది హాలీవుడ్ తారలకు కూడా ఈ స్థలంలో ఇల్లు ఉన్నాయి. కార్చిచ్చు కారణంగా దాదాపు 60 మిలియన్లు, సుమారు 5 లక్షల కోట్ల ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో 10 మంది చనిపోయినట్టుగా తెలిసింది. 1,00,000 మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. క్రీడలు. స్పోర్ట్స్ క్యాలెండర్. ఇండియా ఓపెన్ బ్యాడ్మింటన్, ముంబై మ్యారథాన్ మరియు జాతీయ క్రీడలతో నిండి ఉంది. ఐసీసీ మహిళా క్రికెట్ ప్రపంచ కప్ను నిర్వహించడంతో పాటు భారతదేశంలో పెరుగుతున్న క్రీడా సంస్కృతి మరియు ప్రధాన అంతర్జాతీయ ఈవెంట్లను నిర్వహించే సామర్థ్యాన్ని ప్రతిబింబించింది. తిరుపతిలో తొక్కిసలాట. తిరుపతిలో ఒక ఆలయంలో జరిగిన విషాద తొక్కిసలాటలో 6 ప్రాణాలు కోల్పోయారు, అనేక మంది గాయపడ్డారు. వైకుంఠ ఏకాదశి పండుగ సందర్భంగా రద్దీ కారణంగా జరిగిన ఈ సంఘటన న్యాయ విచారణ మరియు బాధితుల కుటుంబాలకు పరిహారం వంటి తక్షణ చర్యలు దారితీసింది. జనసమూహ నిర్వహణ మరియు మతపరమైన సమావేశాల్లో భద్రతపై చర్చలకు దారితీసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన మరియు 25 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటన పరిస్థితి యొక్క తీవ్రతను మరియు ప్రభుత్వ ప్రతిస్పందనను నొక్కి చెబుతున్నాయి. అంతరిక్షంలో మొలకెత్తిన అలసందలు. పిఎస్ఎల్వి C-60 రాకెట్లో 4వ దశ పోయంను ఉపయోగించుకొని 24వ పేలోడ్లో ఒక పేలోడ్లో కంపోస్ట్ రీసెర్చ్ మాడ్యూల్ ఫర్ ఆర్బిటల్ ప్లాంట్ సీడింగ్ యాప్స్ అనే పరికరాన్ని ఉంచి ఇస్రో చేపట్టిన ప్రయోగంలో భాగంగా రోదసీలోకి పంపిన అలసంద విత్తనాలు మొలకెత్తాయని, వాటికి 2 ఆకులు కూడా వచ్చాయని ఇస్రో ప్రకటించింది. సింధు నాగరికత లిపిని అనువదిస్తే 1 మిలియన్ నగదు బహుమతి. సింధు మైదాన సంస్కృతి ఆవిష్కరణ శతాబ్ది ముగింపు నేపథ్యంలో ఇటీవల చెన్నైలో జరిగిన అంతర్జాతీయ సదస్సులో ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సింధు నాగరికత లిపిని అనువదించిన వారికి $1 మిలియన్ నగదును బహుమానంగా ఇస్తామని ప్రకటించేశారు. సుమారు అది 8 కోట్ల పైనే. భారత్ పోల్ పోర్టల్. అంతర్జాతీయ కేసుల దర్యాప్తు వేగవంతం చేసే లక్ష్యంతో భారత్ పోల్ పేరిట ఒక పోర్టల్ను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రారంభించారు. ఏజెన్సీలు వేగవంతంగా అంతర్జాతీయ పోలీసుల సహకారం తీసుకునేందుకు సిబిఐ సహకారంతో దీన్ని అభివృద్ధి చేశారు. ఇప్పటి వరకు ఇంటర్పోల్తో భారతదేశం తరపున సిబిఐ మాత్రమే సమన్వయం చేసుకునేది. ఇకపై భారత్ పోల్ పోర్టల్ ద్వారా దేశానికి చెందిన ప్రతి దర్యాప్తు సంస్థ, అన్ని రాష్ట్ర పోలీసులు నేరుగా ఇంటర్పోల్ను సంప్రదించవచ్చు. తమిళనాడు శాసనసభ నుంచి నిష్క్రమించిన గవర్నర్. తమిళనాడు శాసనసభ శీతాకాల సమావేశాల ప్రారంభం సందర్భంగా తన ప్రసంగానికి ముందు తర్వాత జాతీయ గీతాన్ని ఆలపించాలని సభానాయకుడైన ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, స్పీకర్ అప్పారావును రాష్ట్ర గవర్నర్ ఏఆర్ రవి కోరారు. కానీ వారు గవర్నర్ విజ్ఞప్తిని నిరాకరించడంతో గవర్నర్ అసెంబ్లీ నుంచి నిష్క్రమించారు. నేపాల్ టిబెట్ సరిహద్దులో 7.1 తీవ్రతతో భారీ భూకంపం. పాల్ టిబెట్ సరిహద్దుకు 93 కిలోమీటర్ల దూరంలో ఉన్న లుబిచే ప్రాంతంలో 7.1 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. దీని ప్రభావం ఢిల్లీ ఎన్సీఆర్, పశ్చిమ బెంగాల్, బీహార్, అస్సాం సహా పలు ప్రాంతాల్లో కనిపించింది. అలాగే చైనా, భూటాన్, బంగ్లాదేశ్లో పలు ప్రాంతాల్లో భూ ప్రకంపనలు సంభవించాయి. చైనాలో భూకంప తీవ్రత 6.8గా నమోదైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 10 చేనేత క్లస్టర్లు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గుంటూరు, బాపట్ల, పల్నాడు, అనంతపురం, శ్రీ సత్యసాయి, నెల్లూరు, కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాల పరిధిలో ఒక్కొక్కటి, తిరుపతి జిల్లాలో 2 చేనేత క్లస్టర్ల చొప్పున మొత్తం 10 కొత్త క్లస్టర్ల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే ఆస్తి హక్కు రద్దు. తల్లిదండ్రుల నుంచి వారసత్వంగా ఆస్తి తీసుకునే హక్కుతో పాటు వృద్ధాప్యంలో వారి బాగోగులు చూసుకోవాల్సిన బాధ్యత కూడా బిడ్డలకు ఉంటుందని, ఒకవేళ ఈ బాధ్యతను విమర్శిస్తే ఆస్తి హక్కును పొందలేరని భారతదేశ అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. తెలంగాణ క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ 2024. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 11,000 మెగావాట్ల పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి నిల్వ సామర్థ్యాన్ని అదనంగా 2030 నాటికి
20,000 మెగావాట్లు జోడించాలన్న లక్ష్యంతో తెలంగాణ క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ 2024ను తెలంగాణ ప్రభుత్వం తీసుకురానుంది. వ్యవసాయానికి కీలకమైన డై అమోనియా ఫాస్ఫేట్ ఎరువుపై అదనపు రాయితీ కింద 3,850 కోట్ల వరకు వన్ టైం ప్యాకేజీగా ఇచ్చేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీసెర్చ్ నివేదిక ప్రకారం 2011-12 ఆర్థిక సంవత్సరంలో 25.7% ఉన్న గ్రామీణ పేదరికం 2023-24లో 4.86% తగ్గితే, అదే సమయంలో పట్టణ పేదరికం 13.7% నుంచి 4.9% తగ్గింది. 2024 డిసెంబర్లో 1.77 లక్షల కోట్ల జీఎస్టీ వసూళ్లు. కేంద్ర ఆర్థిక శాఖ విడుదల చేసిన డేటా ప్రకారం 2024 డిసెంబర్ నెలలో 1.77 లక్షల కోట్ల రూపాయలు దేశంలో వస్తు సేవా పన్ను జీఎస్టీ వసూళ్లయ్యాయి. 2023 డిసెంబర్ 1.65 లక్షల కోట్లతో పోలిస్తే 7.3% వృద్ధి నమోదైంది. జనవరి 3న మహిళా ఉపాధ్యాయ దినోత్సవం. భారతదేశంలో మొదటి మహిళా ఉపాధ్యాయురాలు మహిళా విముక్తికి విద్య ఒకటే మార్గమని, మహిళల కోసం తొలి పాఠశాలను స్థాపించిన సంఘ సంస్కర్త సావిత్రిబాయి పూలే జయంతి రోజుని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మరింత సమాచారం కోసం మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. డెస్టినీ కమ్యూనికేషన్స్.